దానికి తోడు ఇప్పుడు పాలక వర్గాలు ఒత్తిడి తోడయ్యేసరికి సులభం అయిపోయింది. చాలా సంతోషం. వస్తే మా అనుభవం అది కాదు. ఒకసారి ఒక సిద్ధాంతాన్ని వదిలేసిన వాడు అంటే మేము ఏం చెప్తుంటామంటే స్లైడింగ్ రూల్ అంటాం. పైన జారినోడు మధ్యలో ఎక్కడ ఆగడు, కిందకి పోతారు. ఎక్కడో రేర్గా కొంతమంది ప్రజల కోసం నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది తక్కువ. అదొకటి. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ గురించి ఈరోజు దేశం బీజేపీ అనేది దేశంలో ఈరోజు ప్రమాదకరమైన శక్తిగా ఉంది. మాతోటి ఏకీభవించిన వాళ్ళందరినీ కూడా మేము కలిసి ఇండియా బ్లాక్లో ఉన్నాము. ఇక్కడ చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ని ఇండియా బ్లాక్లో చేరమని అడిగాము. ఆయన రిఫ్యూజ్ చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నామంటూ ఈరోజు మొత్తం ఓవరాల్గా బీజేపీని ఓడించడానికి ఎంతకన్నా మేము దూరంగా ఉండేవాళ్ళు కూడా ఇండియా బ్లాక్లో ఉన్నాం. వాళ్ళు ఇండియా బ్లాక్. చంద్రశేఖరరావు గారికి ఏమొచ్చింది బీఆర్ఎస్కి, ఎందుకు బయట ఉన్నాడు, అది మేము చెప్పగలిగింది, ఆయన చెప్పాలి. అటువంటి రాజకీయ వైఖరితో ఉన్నప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు అయినా ఎవరైనా ఇండియా బ్లాక్లో అందరం ఉన్నాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి వర్తిస్తున్నాం. తటస్థంగా ఉన్నారు, ఎక్కడేశారు. వాస్తవంగా ఆప్ వాళ్ళు వీళ్ళందరూ వేశారు. బీఆర్ఎస్ మేము చెప్తే అప్పీల్ చేశాం, మీరు వేయండి మీకు గౌరవం ఉంటుందని అప్పీల్ చేశాం. ఎంఐఎం తోటి మేము ఎప్పుడు దూరంగానే ఉంటున్నాం. అది ఓవైసీ గారు లౌకికవాదం గురించి మాట్లాడారా, ఇంకో దాని గురించి మాట్లాడారని కాకుండా ఒక మత ప్రజల కోసం మాత్రమే పరిమితమై వారి నినాదాలు డిమాండ్స్ ఉంటాయి. అందుకని మేము ఇప్పుడు దాంతో డిసోసియేట్. వారిస్తే మాకేమిటి, మేము కాంగ్రెస్ తోటి. ఓవైసీ గారు ఎంత గింజుకున్నా భారతదేశంలో ఆయన చేయగలిగిందేమీ లేదు. అని సీట్లు పోటీ చేసేది లేదు. ఈరోజు బీజేపీకి ఎంఐఎంకి ఆ రకంగా పోటీ పెట్టడం. బీజేపీ అనేది ఒక అధికారంలో ఉన్నది, అధికారంలో వచ్చే శక్తి అది ఒక మెజారిటీ కమ్యూనలిజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మైనార్టీ కమ్యూనలిజం కూడా ప్రమాదకరమైంది. కానీ అధికారాన్ని చేపట్టి దేశాన్ని మొత్తం చేయగలిగిన శక్తి దానికి ఉండదు. దాని మీద పోరాటం కూడా సులభం. అది ఎవరికో పోటీ మద్దతు ఇస్తే దానికి మాకు లింక్ ఏం అవసరం ఉంది. మేము ఎక్కడ అటువంటి పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళతో సర్దుబాట్లు చేసుకోవడం కానీ మేము చేయాలి. మేము సమస్యల మీద పనిచేసే వాళ్ళందరికీ మద్దతు ఇచ్చేవాళ్ళం కదా. రాజకీయంగా దృష్టితోటి మేము నిర్ణయాలు తీసుకుంటాం. వారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి అక్కడ బీజేపీని ఓడించేది వాళ్ళే అని చెప్పేసి మాకు నమ్మకం లేదు. తప్పకుండా చేస్తాం. వాళ్ళు ఓడించడానికి వచ్చారా లేకపోతే రాజకీయ పర్పస్ కోసం వచ్చారా కూడా మేము అది కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా వాళ్ళంతమంది 400 మంది మీద పోటీ చేసి ఈ సమస్యని ప్రచారం చేయడం కోసమే చేస్తున్నామని చెప్పట్టి ఇంకొక పద్ధతిలో ప్రచారం చేసుకోవచ్చు. అందరూ నామినేషన్ వేసి అందరూ ఉపసంహరించుకోవడం కూడా ప్రచారం వస్తుంది. లేదు ఇంకా రకరకాల పద్ధతిలో ప్రచారం చేసుకోవచ్చు. ఇది రాజకీయంగా ఉంది. రాజకీయంగా వాళ్ళు ఏమిటి వైఖరి తీసుకుంటారో ఏమి చెప్పలేదు. రాజకీయంగా వైఖరి తీసుకున్నా కానీ సపోర్ట్ చేస్తాను. రాజకీయంగా వైఖరి తీసుకుని వాళ్ళే బీజేపీ ఓటే చేస్తామంటే కాంగ్రెస్ని వదిలేస్తుంది. మా కాంగ్రెస్ తోటి ఏమిటి బంధుత్వం? ఈరోజు కాంగ్రెస్ కోటేస్తున్నారంటే బీజేపీని, ఇండియా బ్లాక్లో ఉన్నామంటే బీజేపీకి ఆ పార్టీని లేకుండా ఒక బ్లాక్గా బీజేపీని ఓడించగలిగే పరిస్థితి లేదు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళే ప్రధానమైన శక్తి ఉంది. అది మాకు